ఈ మహాతల్లి తన జీవితంలో పడిన కష్టాలు మరెవరూ పడకూడదనే ఉద్దేశంతో వేలాది మందికి ఆశ్రయాన్నిచ్చింది. అనాథలను చీరదీసి నిర్భాగ్యులను ఆదరించింది. ఎంతోమంది అభాగ్యులకు అమ్మయ్యింది. ఆమె పేరే సింధుతాయ్ సాప్కాల్. ఈమె మహారాష్ట్రలోని వార్దా జిల్లాలో ఓ పల్లెటూరులో జన్మించింది. సింధుతాయ్కి 12 ఏళ్ల వయసులోనే 20 ఏళ్ల వ్యక్తితో పెళ్లి చేశారు. ఆమెకు మాత్రం చదువుకోవాలనే ఆశ ఉండేది. అది నెరవేరలేకపోయింది. ఆ తరువాత గృహహింస ఆమె జీవితాన్ని దుర్భరం చేసింది. 9 నెలలు గర్భంతో ఉన్న ఆమెను భర్త అనుమానంతో నిర్దాక్షిణంగా ఇంటి నుండి బయటకు గెంటేశాడు. ఎంతో దుఃఖంలో ఉన్న ఆమెను కన్న కుటుంబం కూడా ఆదరించలేదు. అందరూ ఉన్న అనాథల మిగిలిన సింధుతాయి ఒక పశువుల పాకలో ఆడపిల్లకు జన్మనిచ్చింది. రైలులో భిక్షాటన చేస్తూ కన్నబిడ్డ ఆకలి బాధను తీర్చింది. ఇలా తనలాగా రోడ్డు మీద అనాథల ఉన్న చిన్నారులను చూసి తన మనసు చలించిపోయింది. వారి కోసం ఏమైనా చెయ్యాలని నిర్ణయించుకుంది. చిన్న చిన్న పనులు చేసుకుంటూ తనకు వచ్చిన డబ్బుతో 4 పిల్లలను చీరదీసి వారిని చదివించింది. ప్రేమను పంచడంలో కన్న కూతురికి అనాథ పిల్లలకు మధ్య ఎక్కడ తేడా వస్తుందనే ఉద్దేశంతో తన కూతురిని ఒక ట్రస్టులో చేర్పించింది. ఇలా కొంతమంది దాతల సహాయంతో పూణేలోని ఓ అనాథాశ్రమాన్ని స్థాపించింది. వేలాది మంది అనాథ బాలలకు అమ్మయ్యింది. ఈమె దగ్గర ఆశ్రయం పొందిన వారిలో డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లుగా స్థిరపడ్డారు. ఈమె చేసిన సేవకు గుర్తుగా భారత ప్రభుత్వం 2021లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించారు. ఒకప్పుడు ఉండడానికి ఇల్లు కూడా లేని ఆమె ఇప్పుడు వేల మందికి ఆశ్రయం కల్పించింది. అనేక జీవితాల్లో వెలుగులు నింపింది. జనవరి 4, 2022న అనారోగ్య సమస్యతో 74 ఏళ్ల వయసులో కనుమూశారు. ఆమె ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉండేది. బాధలు మనల్ని బలహీనులుగా చేయటానికి కాదు, అవి బలమైన వారిగా తయారు చేయటానికి వస్తాయి అని చెబుతూ ఉండేది. సో ఇది ఫ్రెండ్స్.